ఇవాళ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక నిన్న మొన్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరు తిరిగిపోతా ఉన్నట్టున్నారు. ప్రశ్నించే గొంతుక తీసుకొచ్చినాం అమెరికా నుంచి, ఆ గొంతుక కోటేయమని చెప్తా ఉన్నారు. అమెరికాలో చదువుకున్నాడు, గొప్పవాడు, ఉన్నత విద్యావంతుడు. కానీ సార్ తప్పేం లేదు, నేను సర్కార్ బళ్ళనే చదువుకున్నా, ఒక 100 మంది పిల్లలకు చదువు చెప్పిస్తా ఉన్నా సార్. నేను సర్కార్ కాలేజీలోనే చదువుకున్నా, 200-300 మంది పేద పిల్లలకు ఆపరేషన్లు చేయించి బతుకుతున్నటువంటి సార్. నాకు గోల్డ్ మెడల్ లేకపోవచ్చు కానీ అంతకు మించినటువంటి వజ్రాలైనటువంటి ప్రజలు ఉన్నారు, పట్టభద్రులు ఉన్నారు. వాళ్ళందరి ఆశీర్వాదాలు నా మీద ఉన్నాయి. నాకు ఆ స్తోమత కూడా లేదు సార్, నేను అక్కడ పోయి చదువుకునే స్తోమత కూడా లేదు. కానీ నా వంతుగా ఈ ప్రజలకు ఏదో చేసిన తర్వాతనే చచ్చిపోవాలనే కోరిక మాత్రం ఉంది నాకు. అందుకోసమే ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక. నిన్న అంటా ఉన్నారు కేటీ రామారావు గారు, ఎవరో తీన్మార్ మల్లన్న గారు ఎమ్మెల్సీ పదవి కోసం తిరుగుతూ ఉన్నట్టు. తీన్మార్ మల్లన్న అనే పదం కంటే పెద్దదేం కాదనిపిస్తుంది అన్న నాకైతే. ఎందుకంటే ప్రజలు ఇచ్చినటువంటి ఆ పదం ముంగట ఇది చిన్న అంశమే. అయినప్పటికీ బాధ్యతతో దాన్ని నెరవేర్చి దానికి ఒక మంచి పేరు తీసుకురావాలన్న ఉద్దేశంతో వస్తున్నటువంటి మాట మీకు చెప్తా ఉన్నా సోదరులారా. ఇక కేటీ